హలో నమస్తే అందరికి స్మాల్ డాట్ ఫిలిమ్స్ వాళ్ళు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసారు. ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కంపల్సరీగా ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఓకే, వీడియో అయితే చాలా బాగుంది, లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. స్మాల్ డాట్ ఫిలిమ్స్. ఎవరా నువ్వు? సుల్తాన్ కల్లి రౌడీ. మళ్ళీ ఎవరా నువ్వు? సుల్తాన్ గల్లీ సుల్తాన్. వాడు ఉచ్చబోసుకుంటే కొట్టాడన్నా. నిన్ను కొట్టాడా? ఎవడ్రా వాడు? నా శిష్యుడు అని తెలుసా వానికి? నీ శిష్యుడు అని చెప్పిన దానికి 2 ఏళ్ళు ఎక్కువ కొట్టాడన్నా. నా పేరు చెప్పేవానికి? నీ శిష్యుడు అని చెప్తే నీ పేరు చెప్పినట్లే కదన్నా. నిజమేరా రే. వాడు ఎవడో గాని, వాడు ఎవరి ముఖం చూశాడో గాని అయిపోయాడు. వాడిని పేగులు తీసి మెల్ల వేసుకుంటా, వాడు గుండెకాయ తీసి వాలీబాల్ ఆడతా, కళ్ళు తీసి గోళీలు ఆడతా. ఎవరా నిన్ను కొట్టినోడు? ఎంత ధైర్యం రావుడు? నా ఏరియాలో వచ్చి నా మనిషిని కొడతాడు, నా శిష్యుడు కొడతాడు, ఉచ్చు కొడతాడు వాడు. ఎవడు వాడు? ఎక్కడ ఉన్నాడు వాడు? చూపినా వాడిని ఈ రోజు ఆ ముఖం చూశాడు వాడు. దోశ అయిపోతాడు ముఖము. విడేనా? మా వాడిని కొట్టడానికి ఎంత ధైర్యం నీకు? అసలు గల్లీ రౌడీ అంటే ఏమనుకున్నావు? నిన్నేరా రే. వీడేంద్ర నన్ను చూడట్లేదు. చూడమని చెప్పు. ఏమనుకుంటున్నావు? ముడుప్పలా చంపేస్తా. సంపద బునాదులో పూడుస్తా. అద్దలు తీ. నీకే చెప్పేది అద్దలు తీరు రే. చెప్పురా రే, నా గురించి చెప్పురా. అద్దలు తీట చూడు. ఎట్లా చూస్తున్నావు? నా దగ్గర అనుకో వరస మారిపోతుంది. నీ పేగలు తీసి మెల్లే ఇస్తా. నీ గుండెకాయ ఉందా? వాలీబాల్ ఆడతా. నీ కళ్ళతో గోళీలు ఆడతా. అయిపోయినావు. ఈ రోజు ఎవడు ముఖం చూసినావు? నీ ముఖము అయిపోయింది. చట్నీ మర్యాద చెప్తున్నా. ఏ దేవుని కోరుకుంటావో కోరుకో. నీ దెబ్బలు తక్కువ తగలాలి, ప్రాణం మెల్లగా పోవాలి. ఏ దేవుని కోరుకుంటావో కోరుకో, ఏ దేవతను కోరుకుంటావో కోరుకో. 2 నిమిషాలు టైం ఇస్తున్నా, కేవలం 2 నిమిషాలు టైం ఇస్తున్నా. నీకు మెరపులతో కూడిన అరుపులు వింటావు. అయిపోయావరా ఈ రోజు నువ్వు. చెప్పురా వీడికి. చూస్తావేంద్రా? నీకు 2 నిమిషాలు టైం ఇచ్చినా కదా. నమస్తే సార్. నమస్తే. ఏం సార్ మఫ్టీలో ఉన్న డ్యూటీ పోలేదా? లేదు, ఒక చిన్న కేసు మీద వచ్చాను, బయటికి వెళ్ళాలి. వస్తాను సార్. ఓకే. ఆగరా. ఏంట్రా ఇందాక ఏదో అరుస్తున్నావు? సార్ అమ్ముతాడు సార్, అంత వీడియో సార్ చేసేది. నాకేం తెలుసు సార్. మళ్ళీ గల్లీ రౌడీ అంటివి? కాదు సార్, గల్లీలో కిల్లీలు అమ్ముకుంటున్నాను సార్. నేనెంత గల్లీ రౌడీ సార్? సరే, గల్లీలో కాకుండా స్టేషన్లో అమ్ముకుంటారా? కిల్లీలు అమ్ముకుంటారా? వద్దు సార్. ఇంకా బ్రష్ కూడా చేయలేదు సార్. అన్నం తినలేదు సార్. పప్పు అన్నం తినలేదు సార్. రసం అన్నం తినలేదు సార్. సార్ అప్పలం కూడా తినలేదు సార్. నాకు ఇష్టమైన పెరగన్నం కూడా తినలేదు సార్. ప్లీజ్ సార్. సారా, నీకు అన్ని ఏమేమి తింటావు అన్ని స్టేషన్లో తినిపిస్తాను, సరేనా? వాడిని ఎందుకు కొట్టానో తెలుసా? వాడు నా బండి మీద ఉచ్చలు పోసాడు, అందుకే వాడిని కొట్టింది. అది తెలుసా నీకు? సార్ ఓపెన్ చేద్దాం సార్. ఇట్లా పెట్టుకోండి సార్. వీడియో తింటున్నాడు, టార్జన్కి బట్టలు షర్ట్ వేసినట్టు. మనం గల్లీ రౌడీ. తిరిగి బే, నా స్థలాన్ని కబ్జా చేస్తావా? ఎన్ని గుండెలు రా నీకు? ఎంత ధైర్యం రా నీకు? నేనెవరో తెలుసా? సుల్తాన్ రౌడీ. నాకు సుల్తాన్ బజార్ ఒకటే తెలుసు. ఏం జోక్ చేస్తున్నావా? కామెడీయా? నేనేంటే 30 తలలు నరికినా, 80 చేతులు నరికినా, 90 కాళ్ళు నరికినా. ఈ గల్లీ రౌడీ అంటే ఢిల్లీ దాకా చలికాలంలో వణుకుతారా. అలాంటిది నా స్థలాన్ని కబ్జా చేస్తావరా? అలాంటిది జోక్ చేస్తున్నావు. నా స్థలం కబ్జా చేస్తావా? యూ దుబ్బ మ్యాన్. వాడికి ఏళ్ళు చూపించాడు కదా, వాడు దొరికారన్నా. ఏం చేద్దామంటావు? ముక్కలు కింద నరికేసి మన మటన్ షాప్ ఉంది కదా, దాంట్లో కలిపేసి అమ్మేసి. అలాగే అన్నా. ఇందాకేదో చెప్తారా అది అన్నా. గుంతకల్కి ఎట్లా పోవాలి అడ్రస్ అడుగుతున్నాను అన్న. ఇదేరా గుంతకల్? గుర్తుకల్ ఇదేనా? గుత్తినా? గుత్తికి ఎట్లా పోవాలా? 2 గూ కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయినా. గుత్తికి ఎట్లా పోవాలా అని అడుగుతున్నాను. ఆ స్థలం ఎవరిదిరా? నీదే అన్న. ఎవరు కబ్జా చేస్తున్నారా? అంటే నీ స్థలంలో నా పేరు పెట్టుకున్నాను అంతేనా? నా స్థలంలో నువ్వేంటి నా పేరు పెట్టుకున్నది?
అన్నా ఈయన పేరు కొండయ్య. ఈయన ఒక అమ్మాయిని లవ్ చేసినారు. వాళ్ళ ఇంట్లో వీళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదన్నా. నీకు అమ్మాయి అంటే ఇష్టమా? అమ్మాయి ఎత్తుకుపోతావా? లేకపోతే పెళ్లి చేసుకో. ఎవరన్నా అడ్డు వస్తే సుల్తాన్, రౌడీ సుల్తాన్ పేరు చెప్పు. వాళ్ళకి సిఐ నుంచి ఎస్ఐ వరకు తెలుసు. మనకి ఏ వరకు తెలుసు? ఏదా నువ్వేం భయపడద్దు, ఎత్తుకొని పో, పెళ్లి చేసుకో. అది కాదు సుల్తానా, వాళ్ళకి 5 వరకు తెలుసు. మనకి XYZ వరకు తెలుసు. నీకు అమ్మాయి ఇష్టమా? ప్రేమిస్తున్నావా? లేపుకోపోతావా? లేపుకోపో, పెళ్లి చేసుకోపో. పో. ఎవరన్నా అడ్డు వస్తే నా పేరు చెప్పు. సుల్తాన్, రౌడీ సుల్తాన్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. పో. ఎట్లాదే సుల్తానా, రౌడీ సుల్తానా, సుల్తాన్, రౌడీ సుల్తాన్. నాకు తగిలిచ్చాడు. సమా ఏమన్నా ఎట్లనా? నీకేమన్నా హీరో? సుల్తాన్ అంటే నువ్వేనా? సుల్తాన్, రౌడీ సుల్తాన్ నేనే. ఏం కావాలి? నువ్వే కావాలి. చిచే నేను అలా అంటాను కాదు. మేము కూడా అలాంటి వాళ్ళం కాదు. ఆ కొండయ్య గారు మీ మనిషి అంట కదా. ఇందాకే తాత వచ్చేది కొండయ్య తాత. ఆ తాత మావాడు మావాడు ఏం కావాలా? వాడు మా ఇవ్వని లేపుకొని పోయినాడు. అవును లేపుకపోయినాడా? అమ్మాయి అన్నాడు కదరా. వాని ఏజ్ కి వాని గేజ్ కి మళ్ళీ అమ్మాయి ఒకటి. మా ఇవ్వని ఎత్తుకొని పోయినాడు. మా తాత గిల్ల 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 కొట్టుకొని చస్తున్నాడు. మా తాతకి ఏం సమాధానం చెప్పాలా? అంటే మా ఇవ్వని ఎత్తుకున్నారా సుంటా. మా ఇవ్వని ఏరా రెస్ట్ తీసుకుంటున్నావా? అవునన్నా, చెమటలు పడుతున్నాయి. తీసుకో చూసుకో, బాగా చూసుకోరా. ఏమన్నా కొట్టాడా? ఏ లేదురా, కుక్కర్ కొట్టారా. అమ్మా హాస్పిటల్ కుక్కర్ చెక్ డబ్బులు లేవురా. పోయి అమ్మా చంపేశారా వాడు. వాడేంద్ర అంతలా ఉన్నాడు. అమ్మా గాలుపురా రే, గాలుపు. కొట్టిండేది పక్క వీడేనా? అన్నా ఇప్పుడు చూడు మన రౌడీజం. తిరుగురా ఇటువైపు. Eita novinha delícia, ela tá de marquinha de fita, ela não fica బాబాయ్ వీడేంద్ర ఇంతున్నాడు. వీడు కొడుతున్న జిరాక్స్ కూడా మాయమైపోతా కదరా. ఏంటి వీడిని కొట్టినావానా? కొట్టా. ఇప్పుడేంది? ఏం లేదా, నాకు కొట్టాడంటరా. ఒప్పుకున్నా, నిజం ఒప్పుకున్నా. పోదాంపా. అన్నా నాకు తెలియదు అవన్నీ. కొట్టాలి ఇప్పుడు నువ్వు అంటే. నీకు మ్యాటర్ అర్థం కావడం లేదురా. వాడు ఎట్లున్నాడు కాదురా. ఇప్పుడు కొట్టినా నిజం ఒప్పుకున్నావు కదా. నిజం ఒప్పుకున్నప్పుడు క్షమించేయాలా. ఏమంటావు? పోదా పోదాంపా. అన్నా కనీసం సారీ అని చెప్పినా. వీడు వదిలేటట్లేదు కదరా. అన్నా వీడిని నువ్వు కొట్టినావు కదన్నా. పిల్లోడు బాధపడుతున్నాడు. ఏదో చిన్న సారీ చెప్పాను. చెప్పాలా? ఆడే ఉంటానా? అన్నా నీకు చదవచ్చు కదా. SORRY ఏమైతుందన్నా? సారీ చెప్పాడు పదరా. తిరుగు. ఇప్పుడు నన్ను కొట్టేకొచ్చినావు కదా. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టాలా, నేను చూడాలా? ఈరోజు ఏ వారము? ఆదివారం. అది ఇష్టం అన్న. కొట్టు, నేను ఎవరిని కొట్టును. సరే సోమవారం తీసుకో. సోమవారం చూడు, సూనికి మటిచ్చిన. కొట్టున్నాను. సరే మంగళవారం మటన్ తిని కొట్టుకుంటానా. సరే బుధవారం తీసుకో. బుధవారం బుద్ధి లేదా నాకు కొట్టేది? నీకు బుద్ధి ఉంది కొట్టించుకోండి. నాకు బుద్ధి ఉంది, నేను కొట్టును అంతే. గురువారం సాయిరామ్. పోనీ శుక్రవారం నేను పుట్టిన దినమన్నా. ఎవరి మీద చేయి చేసుకోనన్నా. శనివారం కొట్టవా? శనివారము శని పట్టుకుంటారు. నాకు కొట్టకూడదు ఎవరిని. ఎప్పుడు కొడతావు చెప్పురా. ఆదివారం నుంచి శనివారం వరకు ఎవరి మీద టచ్ అయినా. మీతో రోజులు ఏమైనా ఉంటే చెప్పునా. నేను చెప్తాను.
99 100 అన్నా సెన్సరీ కొట్టేసావన్నా నువ్వు పేర్లతో. అవునా? అన్నా ఒకడు నన్ను ఏడిపించాడు, వాడిని కొట్టాలి. ఎవరిని కొట్టాలి? కట్టేద్దు, కొట్టాలి. అదే అమ్మా, ఎవరిని కొట్టాలి? ఎక్కడుంటాడు? ఎప్పుడో కాదు, ఇప్పుడే కొట్టాలి. నీ చేత కాదా? అది కాదమ్మా. అదే నువ్వు కొట్టే దెబ్బలకి వాడు అమ్మా అమ్మా అని అరచాలి. వాడు ఎవడమ్మా? ఎక్కడుంటాడు? వాడినే. వాడు తెలుసా నీకు? వాడిని చూడు కొట్టాల్సింది. వాడెవరు? నువ్వెవరు? ఇది నేనెవరిని కొట్టాలమ్మా? బాగా కొట్టాలి నువ్వు. నేనేం అడుగుతున్నాను, నువ్వేం సమాధానం ఇస్తున్నావు తల్లి? సమాధిలో పనిపెడతావు వాడిని. ముక్కలు నరికి సమాధిలో పనిపెట్టు. వానికి అదే కరెక్ట్. నీకు దండం తల్లి. నమస్కారం. నువ్వు పని బాగా చేయి, నీకు డబ్బులు దండికి ఇస్తాలే. నేను పని బాగా చేస్తానమ్మా. ఇంటికి నేను ఎవరిని కొట్టాలో చెప్పు. నేను చెప్పను, నువ్వే చెప్పాలా? నేను చెప్పేటట్టు కదా నీ దగ్గరికి ఎందుకు వస్తాను? చెప్పు అంటే చంపు అంటది. కాదమ్మా, నేను చెప్పు అంటే నువ్వు చంపు అంటావు. నీ ఎవరిని కొట్టాలని అడిగితే ఎక్కడ కట్టేయాలి అంటావు. ఏందిరా ఈ చోటు మాలకంతో. సార్ నమస్తే. పదరా చోటు. వీడియో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒకరిని కొట్టాలి. ప్రసాద్, ఈసారి అందరం గోవాకి ప్లాన్ చేస్తున్నాము. నువ్వు ఈసారి ఖచ్చితంగా రావాల్సింది. అవునరా, నువ్వు ఈసారి ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు? నేను రాలేనురా. ఎందుకు?